వెల్కమ్ టు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్. రేపు రాబోయేటువంటి ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో పాలిటీకి సంబంధించిన సిలబస్ ను మనం పరిశీలించినట్లయితే అందులో మొదటగా భారత రాజ్యాంగము, దాని యొక్క చారిత్రక నేపథ్యము, బ్రిటిష్ రాజ్యాంగ అభివృద్ధి చట్టాలు అనేటువంటి చాప్టర్ మొదటగా ఉంటుంది. సో దాంతో పాటు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, రాజ్యాంగ రచన అనేటువంటిది మరొక చాప్టర్ గా ఉంటుంది. సో తదుపరి రాజ్యాంగ ప్రవేశిక అనేటువంటి చాప్టర్ కూడా మనకు సిలబస్ లో పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు అనే అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ భారత రాజ్యాంగంపై ఇతర రాజ్యాంగాల యొక్క ప్రభావాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. సో దాంతో పాటు నెక్స్ట్ సార్వజనీన వయోజన ఓటు హక్కు అనే అంశాన్ని కూడా సిలబస్ లో జోడించడం జరిగింది. సో అదేవిధంగా రాజ్యాంగ సవరణ విధానము, రాజ్యాంగాన్ని సవరించే విధానంలో దృఢ అదృఢ రాజ్యాంగాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని కూడా మనకు సిలబస్ లో ప్రవేశపెట్టడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఏకకేంద్ర లక్షణాలు, అదేవిధంగా సమైక్య లక్షణాలు, రాజ్యాంగం యొక్క లక్షణాలను కూడా మనకు సిలబస్ లో జోడించడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ గనుక గమనిస్తే భారతదేశ భూభాగ పరిధి మరియు భారత యూనియన్ అనేటువంటి సిలబస్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ దాంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు అనే మరొక చాప్టర్ ని కూడా మనము చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పౌరసత్వము అనేటువంటి చాప్టర్ ను కూడా మనకు సిలబస్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అంశము ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని కూడా ఎక్కువ మొత్తంలో చదవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అనేటువంటి మరొక చాప్టర్ ని కూడా సిలబస్ లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు ప్రాథమిక హక్కులు అనే ఒక చిన్న సిలబస్ ని కూడా మనకు జోడించడం జరిగింది. సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనే మరొక యూనిట్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో మనకు రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు, విధులు, సో అదేవిధంగా ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ప్రధాని మరియు కేంద్ర మంత్రి మండలి అనేటువంటి చాప్టర్ ని కూడా సిలబస్ లో జోడించడం జరిగింది. దీంతో పాటు భారత పార్లమెంట్ లో లోక్సభ అండ్ రాజ్యసభ అనే అంశాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు స్పీకర్ వ్యవస్థ అనే అంశాన్ని కూడా చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది, ప్రతిపక్ష పార్టీ ఎలా ఉంటుంది, ప్రతిపక్ష నేతను ఎలా ఎంపిక చేస్తారు అనేటువంటి సిలబస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభ అంటే ఏంటి, రాజ్యసభకు సంబంధించిన అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇటీవల పార్లమెంటరీ కమిటీలు, పార్లమెంట్ కు సంబంధించిన ఇతర అంశాలను కూడా మనకు అడగడం జరుగుతుంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా లోక్సభ, రాజ్యసభల మధ్య తేడాలు ఎలా ఉంటాయి, సో మనీ బిల్లును, ఆర్థిక బిల్లులు మొదటగా ఎక్కడ ప్రవేశపెడతారు అనేటువంటి తేడాలు కూడా గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంట్ కు సంబంధించిన ఇతర అంశాలు, పదజాలాన్ని కూడా మనము చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి భారత న్యాయ వ్యవస్థ అనగా సుప్రీం కోర్టు అనేటువంటి అంశాన్ని కూడా మనము చదవాల్సి ఉంటుంది. సో దాంతో పాటు న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీల అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ యొక్క పాత్ర, గవర్నర్ యొక్క విధులు అనే అంశాన్ని కూడా మనము చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి ఎలా ఏర్పాటు అవుతుంది అనే అంశాన్ని కూడా మనకు సిలబస్ లో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర విధానసభ అండ్ రాష్ట్ర విధాన పరిషత్ అనే అంశాలను కూడా మనకు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతో పాటు రాష్ట్ర హైకోర్టు లేదా రాష్ట్ర న్యాయశాఖను కూడా మనం చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు కీలక అంశం కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు మరియు కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పరిచిన కమిటీలు, కమిషన్స్ కూడా మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ రాజ్యాంగపరమైనటువంటి ఉన్నత పదవులు అండ్ సంస్థలు, కమిషన్స్ ను కూడా సిలబస్ లో జోడించడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగేతర సంస్థలు, చట్టేతర సంస్థలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. తదుపరి పాలిటీలో మరొక కీలక అంశం స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అండ్ పట్టణ ప్రభుత్వాలను కూడా సిలబస్ లో జోడించడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలను కూడా చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు భారతదేశంలో సంక్షేమ యంత్రాంగము, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిషన్స్ వాటి యొక్క విధులను కూడా మనము చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇతర అంశాలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్ కమిషన్, అదేవిధంగా సమాచార హక్కు కమిషన్, లోకాయుక్త అనేటువంటి ఇతర అంశాలను కూడా
పాలిటీ అంశంలో భాగంగా చదవాల్సి ఉంటుంది. దాంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం భారతదేశంలో ఎన్నికల కమిషన్స్, అదేవిధంగా ఎన్నికల సంస్కరణలు, భారతదేశంలో రాజకీయ పార్టీల ఏర్పాటు, రాజకీయ పార్టీల యొక్క పరిణామ క్రమాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ రాజ్యాంగంలో పాలిటీ పరంగా ఇతర కరెంట్ అఫైర్స్ అంశాలను కూడా పరిగణించాల్సి ఉంటుంది. దాంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాలిటీ పరంగా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు రాబోయే ఎగ్జామ్స్ లో క్షుణ్ణంగా చదవాల్సినటువంటి పాలిటీ సిలబస్.